ఉపాధి పనుల కల్పనతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తా అన్నారు జనసేన పార్టీ నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం మాధవి. ఇక విజయనగరం జిల్లా డెంకాడ మండలం గుణుపూరుపేటలో ఉపాధి పనులకు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు చేస్తున్న మహిళలతో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మీరు డ్రాఫ్ట్ వచ్చారు కదా, డ్రాఫ్ట్ చూడండి. రేట్లో ఎంత ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు అడుగుతారు. అదే గుంటూరుపేట నుంచి ఎవరైనా తెలియదు. మన సమస్యలన్నీ ఈ గుంటూరు అంటే డెంకాడ మండలంలో గుంటూరుపేటలో ఏ వీధిలో ఏ సమస్యలు ఉన్నా క్షుణ్ణంగా ఉంది. మీ అందరికీ తెలుసు అన్నాడు. కానీ మేడం గారు కానీ ఆ రోజు మన ఎమ్మెల్యే గారు లేకపోతే మన చెరువుని ఈ రోజు కోల్పోతాం. ఎందుకంటే 14 ఎకరాలు అంటే సుమారు దాన్ని మార్చాం కదా. మేము కాంట్రవర్సీ రాజకీయాలు ఏమి చేయట్లేదు మేడం. మేము శుభ్రంగా ఊరిని డెవలప్ చేసుకోవడానికి మేము తాపత్రయం పడుతున్నామండి. మేము స్టిల్ ఈరోజు యాచ్పేట కానీ బీసీ కాలనీ కానీ రోజుకి వాటర్ ఇస్తున్నాం. ఎక్కడైనా వాటర్ సమస్య ఉందమ్మా. నువ్వేదో నేను ఎలక్షన్ ముందు వచ్చి ఇప్పటిదాకా ముందు మన ఊరే తీసుకొచ్చాం మేడం. ఫస్ట్ ఊరు 26 బీసీ కాలనీ కానీ మన యాచ్పేట కానీ అది కానీ అయాన్ కన్వర్షన్ ద్వారా మన అయాన్ సపరేట్ చేయగలిగితే మనం వీళ్ళకి మన హౌసింగ్ లోన్ వినండి. తర్వాత నేను మాట్లాడుతాను. ఇంటింటి కాలేజీ కూడా లేదు. తర్వాత ఇంకొక ఇంటి మీద వెళ్ళి కాలేజ్ అయితే వచ్చాయి. అది పునాది పక్క నుంచి వచ్చింది మేడం. తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన ఎమ్మెల్యే గారు మన దగ్గరకు వచ్చారు. గెలిచిన దగ్గర నుంచి గుణుపూరుపేట పంచాయతీ సంబంధించి బాగా చేయాలన్న ఆలోచనతో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఏమైనా సమస్యలున్నా ఒక్కొక్క కార్యక్రమానికి నీళ్ల కోసం ఎంత అంటారు, లేకపోతే రోడ్ల కోసం ఎంత అంటారు, కాలువల కోసం ఎంత అంటారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రోత్సాహం అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం 2025-26 విజయనగరం జిల్లాలో పరిస్థితిని గమనించినట్లయితే 138 లక్షల పని దినాలకు కల్పించడంతో పాటు సుమారు 310 కోట్ల రూపాయల వేతనాల రూపాల్లో చెల్లించినటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం డెంకాడ పరిధిలో గుణుపూరుపేటలో ఉన్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లోకం మాధవ్ గారు ఇక్కడ ఉపాధి పనులు పరిశీలించడం జరిగింది. వారిని ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. ఈ రోజు మీరు ఉపాధి హామీకి సంబంధించి శ్రామికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైతే వేసవి దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి టార్పాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించిన అంశాలే. ఖచ్చితంగానండి. ఈ మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మన విజయనగరం జిల్లాని తీసుకుంటే ఎక్కువ మంది ఉపాధి హామీ శ్రామికులే మనకున్నారు. ఎందుకంటే ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి దాన్ని మార్చడానికి రాష్ట్రాలతో పాటు జిల్లాలని కూడా ప్రాంతాలని ఆర్థికాభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ఈరోజు. కాకపోతే నేను వచ్చిన ప్రధాన లక్ష్యం ఏంటంటే
ఎలక్షన్ల ముందు కూడా నేను ప్రతి చెరువు పనికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడున్న మహిళలందరితో కూడా ఈ ఒక గంట సమయం వెచ్చిస్తే అసలు మనం ఏం చేసాం వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు దాన్ని, అలాగే వాళ్ళకి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, ఏవి పట్టించుకోవట్లేదు అధికారులు. మనం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా రన్ చేస్తున్నాం. సో కాబట్టి వాటన్నిటిని కూడా తెలుసుకోవడానికి వచ్చాను నేను. ఉపాధి హామీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వేతనాలు పడుతున్నాయి, పనులు చేస్తున్నారు, అలాగే పనులు కూడా క్రియేట్ చేస్తున్నాం. వర్క్ ఐడీలు లేకపోతే ఆ పంచాయతీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకి వర్కులు క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నాతో ప్రజలు మాట్లాడింది ఏంటంటే, గుణపూర్పేట మీరు తీసుకుంటే ఈ రోజు నేనున్న ప్లేస్, ఇక్కడ ఆనందరాజు చెరువు అనే 14 ఎకరాల చెరువుని కబ్జా చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నించింది. 22 ఎకరాలంటే మా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. ఆ చెరువుని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే జనసేన నాయకులు మేమందరం కలిసి, అప్పుడు టీడీపీ కూడా మాతో కలిసి వచ్చింది, మేమందరం కలిపి ఆ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని ఖచ్చితంగా మళ్ళీ పరిరక్షించాం. ఆ రోజు మళ్ళీ ప్రభుత్వ ఆస్తిని మేము పరిరక్షించడం జరిగింది. కాకపోతే ఈ రోజు రైతులు, దాని కింద ఉన్న రైతులు ఈ రోజు ఇంకా నష్టపోతున్నది ఏంటంటే, దానికి ఉన్న కాలువలు, కొండ మించి నీరు దానికి వస్తుంది ఆ 22 ఎకరాలకి, ఆ కాలువలన్నీ పూడ్చేశారు. ఈ చెరువులోకి నీరు రాకూడదు, ఈ చెరువుని పూర్తిగా కప్పేయాలి, కప్పేసి రోడ్డు పక్కనే ఉన్నది దీన్ని కబ్జా చేయాలన్న దురుద్దేశంతో ఆ కాలువల్లో నీరు రాకుండా చేస్తున్నారు. ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ కి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేంటంటే, మీరు వర్క్ ఐడి క్రియేట్ చేసి ఆ కాలువలన్నీ తవ్వండి. ఒకవేళ ఎవరైనా లేఅవుట్లు కానీ ఎవరైనా కప్పేసిన వాళ్ళు ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురండి. రెవెన్యూ యంత్రాంగంతో అలాగే అధికారులతో కలిసి మనం ఆ కాలువను అంతటిని పునరుద్ధరించి ఎక్కడైతే స్లాబ్ కల్వర్ట్లు కట్టాలో అక్కడ కట్టాలి, ఎక్కడైతే పైప్ కల్వర్ట్లు వేయాలో అక్కడ వేయాలి. నీరును మటుకు ఆ చెరువులోకి రావడమే ఒక ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని కూడా ఈ రోజు ప్రజలకు చెప్పడం జరిగింది. నాయకులకు కూడా దాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళమని కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ప్రజల కోసమే ఈ రోజు పనిచేస్తాం. ఈ రోజు ప్రజలను అడగడం జరిగింది, మీకు వేతనాలు కరెక్ట్ గా పడుతున్నాయమ్మా? పడుతున్నాయి. మీకు పని దినాలు ఇస్తున్నారు. ఎక్కడైతే ఇవ్వట్లేదో వాటి మీద మనం ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. ఒకవేళ ఫారెస్ట్ భూములు అయితే ఫారెస్టులను అడుగుతున్నాం. కాకపోతే మనం వచ్చే ఏడాది 125 రోజులకి ఎలా చేస్తాం, ఎందుకంటే చెరువు పనులు ఒకటే కాదు. అందుకని ప్రజలకు కూడా ఏం చెప్తున్నామంటే, మీకు అరాకొరా భూమి ఉంటే, మీకు జాబ్ కార్డ్ హోల్డర్ అయితే హార్టికల్చర్ వైపు వెళ్ళండి అని కూడా ఈ రోజు ప్రజలకు దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతున్నది. ఈ వచ్చినప్పుడు మాట అంటే, మనం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేయాలి, ఇంటికో పారిశ్రామికవేత్తను ఎలా తయారు చేయాలి, ముఖ్యంగా ఎస్హెచ్జి గ్రూప్స్ వాళ్ళని మన అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా ప్రజలతో చర్చించడం జరుగుతున్నది. ప్రతి అడుగు కూడా చాలా స్ట్రాంగ్ గా వేస్తున్నాం. ప్రతి అడుగు కూడా అభివృద్ధి దిశగా వేస్తున్నాం అని కూడా నేను ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ చెరువు పనులతో పాటు మీరు ఇక్కడ లోకల్ గా ఉంటే మౌలిక సదుపాయాల కల్పన మీద మీరు సమస్యని అడ్రస్ చేయడం జరిగింది. అధికారులకు ఎటువంటి సూచనలు? ఖచ్చితంగా మాకు వచ్చిన దిశానిర్దేశం ఏంటంటే, సర్పంచుల పాలన అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ నేసాం. స్పెషల్ ఆఫీసర్స్ కి సచివాలయ సిబ్బందికి మనం చెప్తున్నది ఏంటంటే, మీరు ముఖ్యంగా మూడిటి మీద ప్రత్యేక దృష్టితో చేయండి. డబ్బులు ఏమైనా సరిపోతే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే, 1 వీధి దీపాలు, 2 వాటర్, నీటి సరఫరా అన్నది అది వీధి కుళాయిల ద్వారా చేస్తారో లేకపోతే ఇంటింటికి కుళాయి ఆల్రెడీ అయితే దాని ద్వారా చేస్తారో మీరు ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కడైనా ఏమైనా సమస్యలుండి లీకులు ఉన్నా లేకపోతే ఏమైనా రిపేర్లు ఉన్నా కూడా దాని మీద శ్రద్ధ పెట్టి చేయాలని ఈరోజు చెప్పడం జరుగుతున్నది. మరి మన మూడోది ఏంటంటే, అతి ముఖ్యమైనది శానిటేషన్. శానిటేషన్ కరెక్ట్ గా జరగకపోతే మటుకు మనం దాని మీద ప్రత్యేకంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు అలాగే కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతున్నది. వాళ్ళు పెట్టిన వీసీల్లో కూడా అధికారులకు చెప్పడం జరుగుతున్నది. ఈ రోజు నా దృష్టికి వచ్చింది ఏంటంటే, గుణపూర్పేటలో చాలా చోట్ల నీరు నిలబడిపోతున్నది, దానివల్ల దోమలు పెరుగుతున్నాయండి అని చెప్పారు. దాని మీద ప్రత్యేక దృష్టితో చేయమని ఈ రోజు మన స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ ఈఓపిఆర్డి గారు స్పెషల్ ఆఫీసర్ ఆయనకి మన ఎంపీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. సెక్రటరీని కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడైతే మనకు నీరు నిలబడిపోతున్నదో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మురికి నీరు ఎక్కడగా నిలబడకుండా, అలాగే ప్రత్యేకంగా బోర్ల దగ్గర మనకు మురికి నీరు నిలబడకుండా చేసే విధంగా, అలాగే ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలి, క్లోరినేషన్ చేయాలి. దీని మీద ప్రత్యేక రివ్యూస్ చేస్తున్నాం. నేనైతే ప్రత్యేకంగా జూమ్ మీటింగ్స్ పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్ తోని అలాగే మన పంచాయత్ సెక్రటరీతో అవసరమైతే ప్రత్యక్షంగా కూర్చుంటున్నాను, లేకపోతే పరోక్షంగా జూమ్ మీటింగ్స్ పెట్టుకొని అక్కడ సమస్యలను అడ్రస్ చేస్తూ ప్రతి చోట కూడా ఈ మూడిటి మీద
ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద అయితే మనం ప్రత్యేక దృష్టి పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి, దాన్ని వెంటనే చేస్తాను. అలాగే ప్రతి శుక్రవారం కూడా 9 గంటల నుంచి ప్రజలందరితో మాట్లాడడానికి గ్రీవెన్స్ చేస్తున్నాం. నేను ఒకవేళ ఊళ్ళో లేకపోతే ఆ రోజు ఆ గ్రీవెన్స్ జరగదు తప్పించి, ఖచ్చితంగా నేను ఊళ్ళో లేకపోయినా కూడా టీంని పెట్టాం. ఆ రోజు ఆ టీం చేస్తారు గ్రీవెన్స్. రేపు శుక్రవారం గ్రీవెన్స్ జరుగుతున్నది, ముంచేరులో జరుగుతుంది క్యాంప్ ఆఫీస్ లో. కాబట్టి ప్రజలు ఎవరైనా అక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యని తీసుకొని ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మా టీంతో కలిసి, మా నాయకులతో కలిసి ఖచ్చితంగా దాన్ని చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి రేపు జరిగే గ్రీవెన్స్ ని కూడా ప్రజలందరూ వాళ్ళ వ్యక్తిగత సమస్యలైనా, ప్రాంతీయ సమస్యలైనా మా దృష్టికి తీసుకొచ్చే విధంగా చేయమని కూడా వాళ్ళందరినీ అడగడం చెప్తున్నారు. ఇది మనం చూస్తాం. ప్రధానంగా చూసినట్లయితే చెరువుల్ని కాపాడుకున్నట్టయితేనే మనం ఉపాధి కల్పన జరుగుతుందని చెప్తారు. ఈ దిశగా చెరువులనైతే కాపాడుకునే ప్రయత్నం గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, తాగునీరు కానీ, పారిశుద్ధ్యం కానీ, దీనికి సంబంధించి 2 దశల్లో పరిష్కరించే మార్గాన్ని కూడా ప్రజలకు చెప్తున్నారు. ఏంటంటే ప్రధానంగా సచివాలయ స్థాయిలో వాళ్ళ ఉద్యోగులు నేరుగా కలిసి సమస్య పరిష్కరించుకోవడం ఒకటి, రెండోది నేరుగా ఎమ్మెల్యేని కలిసే అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్తున్నారు. ప్రతి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఒక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ 2 దశల్లోని ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వారి సమస్యలను పరిష్కరించవచ్చు అని కూడా ఎమ్మెల్యే నేరుగా ప్రజలకు తెలియజేసిన పరిస్థితిని మనం ఇంతవరకు చూసాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.